ఫస్ట్ నేను పుట్టిన ఊరు అయితే మానకొండూరు, అమ్మోళ్ళది మానకొండూరు. ఇక ఆనే స్టడీ అన్నీ అయిపోయినాయి. నేను పెళ్లి చేసుకున్నది గంగాధర. ఓకే. మా అత్తగారిది గంగాధర. నాకు 2 పిల్లలు. మా ఆయన శ్రీనివాస్ ఆయన పేరు. ఓకే. మా పాప పేరు శ్రీహర్షిని, మా బాబు పేరు శ్రీహర్షిక్. నువ్వు పుట్టింది ఎక్కడ? పుట్టింది మానకొండూరు. ఓకే. ఆనే స్టడీ. ఓకే. ఇక నేను ఎంత చదువుకున్నావు? డిగ్రీ 2nd ఇయర్ డ్రాప్ అవుట్. డిగ్రీ వరకు చదువుకున్నావా? ఓకే. ఎందుకు మరి స్టడీస్ కంప్లీట్ చేయలేదు? ఇక ఆర్థిక పరిస్థితులు ఇక ఇంట్లో మంచిగా లేకుండే. ఓకే. ఏడిపోయినా పైసా కావాలక్క, పైసతోటే పని. ఇంట్లో వెళ్ళకపోవడు కొంచెం అట్లానే. బాపేం మాకు లేకుండా చూసుకోలే, ఆయన తినకుండా అని మాకు పెట్టిండు. అమ్మ నాన్న ఏం చేసేటోళ్ళు? అమ్మ ఇక మా వృత్తి ప్రకారం మేము డబ్బాలు ఏరుకునేటోళ్ళం కదా, అప్పుడు గంపలు అల్లుకునేటోళ్ళం. ఓకే. ఆ పని చేసుకుంది. బయట ఎక్కువ ఏం పనికి పంపపోవు. ఇక బాపే అమ్మలు పని చేసేటోడు. అమ్మాయిలు పని చేసుకుంటూ మిమ్మల్ని. ఎంతమంది మీరు? మేము 4. ఓకే. అన్న, అక్క, నేను, తమ్ముడు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా తమ్మునికి రీసెంట్గా అయింది. ఓకే. బాబు చేతుల మీదుగా మా 3కి అయినాయి. మా బాబు అయినాక ఎట్లా చనిపోయింది బాబు మరి? బాబుకు క్యాన్సర్ అక్క. అంటే ఏజ్లో జరిగిందిరా? అంటే బాబుకు అంత కూడితే 40 కూడా ఉండే కరెక్ట్గా. సిచ్యువేషన్ ఏంటిదంటే క్యాన్సర్ వచ్చిందని ముచ్చట మాకు ఎవ్వరికి తెలియదు. ఈ అమలు పని చేసేటోడు కదక్క. ఇక ఆ పని పోకుండా నడుము నొత్తుంది అనుకుంటే సూదులు వేయించుకున్నాడు. ఇక ఆర్ఎంపీ దగ్గర అట్లా వేయించుకున్నాడు. ఆయనకు కూడా తెలియదు. ఇక ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాక బయటపడ్డది. బట్ అది ఎన్నో స్టేజ్కి వచ్చిందంటే 3rd స్టేజ్కి వచ్చింది. ఫస్ట్ అప్పుడు, సెకండ్ అప్పుడు తెలిసినా మంచిగా ఉండవు, అదో ఏదో చూసుకుంటాం. 3rd అప్పటికి కూడా మస్తు కొట్లాడినాం. అంటే బాగానే పైసలు ఖర్చు చేసినాం అప్పులు చేసుకొని. మరి అవతల దేశం ఛత్తీస్గఢ్ కూడా తీసుకుపోయినాం, హైదరాబాద్ తిరిగినాం, కరీంనగర్ తిరిగినాం, వరంగల్ పోయినాం, చాలా తిరిగినాం. ఇక దక్కడే. మీ స్టడీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసారు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేసారు దాని? పెళ్లి కాకముందుకే నేను అమ్మలతోటి బోల్ దోమడానికి పోయినా ఫంక్షన్ హాల్లల్లా, అందులోనే ఊడవడానికి అయినా. అప్పుడు 9th స్టాండర్డ్. ఆ పని చేసుకుంటూ ఆ ఫంక్షన్కి అయినాక ఇప్పుడు క్యాటరింగ్ గర్ల్స్ ఉంటారు కదా, ఆ అక్కతోటి పరిచయం చేసుకున్నా. అక్క నేను కూడా వస్తా అని. ఆ అక్క నెంబర్ ఇచ్చింది, మాట్లాడింది, పిలిచింది. ఒక 2 months చేసుకున్నా. నాకు అందులో కొంచెం సీనియారిటీ అయిపోయింది. 2 monthsకే మంచిగా చేసుకున్నందుకు అయిపోయింది. నేను మళ్ళీ క్యాటరింగ్ శారీస్ కొని నేను స్టార్ట్ చేసుకున్నా. నేను స్టార్ట్ చేసుకున్నాక అట్లనే ఒక సంవత్సరంన్నరకి సుల్తానాబాద్ అనే ఊరికి క్యాటరింగ్కి అయినా. ఆడికైనాక ఒక అన్నయ్య పరిచయం అయ్యిండు. ఆ అన్ననే పిలిచిండు అనమాట, చెల్లె మా డాన్సర్స్ ఇంకా రాలే, మీరు శారీస్ సేమ్ కోడ్ ఉంది కదా, సో ఒకసారి వచ్చి నేను దాండే చెప్తా, మామూలుగా స్టెప్స్ ఫాలో కొట్టురు అన్నాడు. ఆ అన్న పిలిచినందుకు పోయి ఫాలో చేసినాం. ఇక ఆ అన్న పరిచయం చేసుకొని ఆ అన్ననే ఈవెంట్స్కి పిలిచి మొదలు పెట్టిండు. అట్లా అక్కడ ఒకటి టర్న్ అయిపోయింది. అట్లా నువ్వు ఫోక్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసి? ఫోక్ సాంగ్స్ చేయలేదక్క, ఒక్క సాంగ్ చేసిన, అది కవర్ సాంగ్ చేసిన. దానివల్ల వచ్చినాయి ఆపర్చునిటీస్ వచ్చినాయి, కానీ అంత ఎవరు అంటే కొంతమంది ఆమెకు పెళ్ళి అయింది, ఆమె ఎందుకు చేస్తుంది, పిల్లలు ఉన్నారు, ఆమె గాసుంటోళ్ళు ఎందుకు అని కొంచెం పక్కకు నెట్టేసారు. మళ్ళా ఇంట్లోనే ఈవెంట్స్ చేసుకోగా కామారెడ్డి పోతున్నా ఈవెంట్ కోసం అని. పోతా అంటే ఒక 7-8 మందే, బాగానే అది పెద్ద ప్రోగ్రామ్ అనమాట, పెళ్ళికి ఎంట్రీ పెద్దగా ఉంటుందని పోయినాం. అప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్లో భాస్కర్ ఆకేనా అన్న అంటే నవ్వుల నారాయణవి సాంగ్ అప్పుడు బాగుండే. నా పేరే కదా అని, నేను మౌనిక సాంగ్ అనమాట, నా పేరే కదా అని అన్నను గుర్తుపట్టి, ఇక భయం అవుతుంది అన్న అక్కడికి పోవాలంటే కూడా భయం అవుతుంది, కానీ మెల్లమెల్లగా పోయి అన్న నువ్వు పలానా సాంగ్లు ఉంటావు కదా అని మాట్లాడిన తర్వాతకి అవునరా అని చెప్పేసి అన్నాక మా వెనుకున్న మందిని అందరినీ చూసినాక మీరంతా ఎడిపోతున్నారా అని. అన్న నేను ఈవెంట్స్ చేస్తా, వీళ్ళంతా డాన్సర్లు అని చెప్పేసి అన్నాక మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందారా షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి అని అడిగిన తర్వాత ఏమో అన్న తెలియదు అంటే, సరే నా నెంబర్ తీసుకో, వాళ్ళు ఎవరైనా చేస్తా అంటే నాకు ఫోన్ చేయి అన్నాడు. నేను అన్నకి ఇచ్చిన నెంబర్ అన్న నాకు ఇచ్చిండు. వీళ్ళని ఎవరిని అడిగినా చేస్తలేరు. ఇక 1-2 నెలలు గడిచిపోయింది, ఎవ్వరు ఏనంటారు. అన్న ఎప్పుడు ఫోన్ చేసినా అన్న వాళ్ళు ఎవ్వరు ఏం చెప్తలేరు అనుకుంటూనే ఉన్నా. కానీ ఆఖరికి అన్న ఒక్కటేసారి ఫోన్ చేసి బుజ్జి నువ్వు రారా అనుకుంటున్నాడు అని. నేను ఎప్పుడు చేయలేదు, నాకు భయం అవుతుంది అని కూడా చెప్పిన తర్వాతకి నేను ఉంటా పక్కపొంటి నేను చెప్తా అన్నాడు. షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళకి అన్న తీసుకొచ్చి ఫస్ట్ నీ షార్ట్ ఫిలిం ఏంటి, అది ఏం పేరు? కరీంనగర్ కుర్రోడు ఛానల్లో చేసిన అక్క ప్రేమ. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది? 2.5 years బ్యాక్ అయింది. నేను వచ్చి 2.5 years అవుతాను. అంటే మన ఈ సిరీస్ చేయడం, నువ్వు యూట్యూబ్లోకి రావడం 2.5 years అవుతుంది. ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నావా? చేస్తున్నాక బయట వేములవాడ సైడ్ పిహెచ్ క్రియేషన్స్ అని ప్రశాంత్ రెడ్డి,
ఆ అబ్బాయి నాకు ఛాయిస్ ఇచ్చిండు ఆ బ్రో. ఆయన కూడా ఒక టర్నింగ్ పాయింటే. అక్కడ వేములలో చేస్తున్నా అంటే ఇప్పటి వరకు ఆయన వల్లనే. రీసెంట్లీ పెద్దపల్లి అక్కడ ఒక ఊరోళ్ళు ఛానల్ ఉంది, అందులో చేస్తున్నా. ఎట్లా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ నీకు ఇప్పుడు? చిన్న పిల్లలు, సో మీ హస్బెండ్, నువ్వు, చిన్న ప్రపంచం. ఒక్క మాట చెప్పాలంటే బయట దేవుళ్ళని చూడలే కానీ, ఫోటోలలో ఉన్న దేవుళ్ళు అయితే ఒరిజినల్గా చూడలే కానీ, ఈ మా ఆయన విషయానికి వస్తే ఒరిజినల్ దేవుడు అనుకోవచ్చు అంతే. అంత బాగా చూసుకుంటాడు, మంచి సపోర్ట్, ఏది కావాలన్నా తీసుకొస్తాడు. ఆయనకి లేకున్నా అడకొచ్చి తీసుకొచ్చి మళ్ళీ అది తీసుకుంటాడు అంతే.